వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో దారుణం జరిగింది. భార్య కుమార్తె వదినను కత్తితో నరికి భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, కుల్కచర్ల హత్యలకు గల కారణాలేంటి? వికారాబాద్ జిల్లా కుంకచర్ల మండల కేంద్రంలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకున్నారనుకోవచ్చు. అయితే కుటుంబ కలహాలకు సంబంధించి ప్రధానంగా ఈ హత్యలకు ప్రధాన కారణం అని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తులో వెల్లడించడం జరిగింది. ఎవరైతే యాదయ్య భర్త ఉన్నారో అతని భార్య అలవేలు, తర్వాత కూతుర్లు అప్పున్న శ్రావణి తో పాటు తర్వాత ఇంటికి వచ్చిన వదిన హనుమన్ అని చెప్పి సంబంధించి కూడా ఆమెను కూడా మొత్తం ముగ్గురిని కూడా గొడవలతో దారుణంగా హత్య చేసినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం 4 గంటల ప్రాంతంలో కూడా ఈ హత్య జరిగినట్లయితే పోలీసులకు డైలాండ్ ద్వారా కూడా ఫిర్యాదు అయితే రావడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు ఘటన చేస్తున్న పోలీసులు ప్రాథమిక వివరాలు అయితే సేకరించడం జరిగింది. తర్వాత యాదయ్య ఇద్దరు కూతురులే కాకుండా పెద్ద కూతురుపై కూడా దాడి చేసేందుకు కూడా యత్నించిన క్రమంలో అమ్మాయి అక్కడి నుంచి అయితే పారిపోయినట్లు తెలుస్తుంది. అయితే వెంటనే స్థానికులు డైలాండ్ ఫోన్ చేయడం, తర్వాత అప్పటికే యాదయ్య ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కానీ ఈ ఘటనకు సంబంధించి ప్రధాన కారణం ఏదే ఉండొచ్చని చెప్పి కూడా ఇంకా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతుంది. కానీ ప్రాథమిక దర్యాప్తులో భాగంగా అయితే కుటుంబ కలహాలే కొన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి. తర్వాత భార్య భర్తల మధ్య ఇద్దరి మధ్యలో కూడా గొడవలు జరుగుతున్న వల్లనే ఈ హత్యకు దారితీసిందని చెప్పి కూడా పోలీసులు అయితే కొత్త అనుమానిస్తున్నారు. కానీ ఎవరైతే వదిన ఎవరైతే ఉందో ఆ వదిన వీళ్ళ కుటుంబాలకు సంబంధించి కూడా తరచుగా గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళ ఇద్దరి మధ్య గొడవలు తగ్గునిగా కూడా ఆమె మాట్లాడడానికి నిన్న సాయంత్రం అయితే ఎక్కడైతే కుంకచర్ల మండలానికి అయితే వచ్చినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా మరికొన్ని విషయాలు అయితే ప్రస్తావించారు. ఎవరైతే యాదయ్య ఆ పెద్ద కూతురు ఉందో ఆ పెద్ద కూతురుకు సంబంధించి కూడా స్వల్పంగా గాయాలు కావడంతో కూడా ఆమెను అయితే ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ఈ ఘటన పైన విచారణ పూర్తి స్థాయిలో చేసిన తర్వాత మరికొన్ని విషయాలు తెలుస్తాయని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే ప్రస్తుతం పిలిచిన పరిస్థితి అయితే ఉంది.